హలో, హాయ్. ఇవాళ సండే స్పెషల్గా మటన్ బాల్స్ గ్రేవీ కర్రీ చేశాను. అది ఎలా చేయాలో చూద్దాము. ఈ మటన్ బాల్ గ్రేవీ కర్రీ అనేది బాలింతలకు చాలా మంచిది. ఇక జీడిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్టును మిక్సీ చేసుకోవాలి. జీడిపప్పు వేసుకుంటే కర్రీ అనేది టేస్టీగా గ్రేవీగా వస్తుంది. ఇక మటన్ కూడా దాంట్లోనే మిక్సీ వేసుకున్నాను. కొంచెం మెంతి కూర, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్సీ చేసుకోవాలి. తర్వాత వాటిని రౌండ్స్గా బాల్స్గా చుట్టేసుకోవాలి. తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత వాటిని వేపుకోవాలి. వేపుకున్న తర్వాత ఇందులో పుదీనా కూడా వేసుకోవచ్చు. నాకైతే పుదీనా దొరకలేదు. ఇక మెంతికూర ఒకటి వేసాను. మెంతికూర, కొత్తిమీర చాలా గ్రీన్గా వచ్చాయి మటన్ బాల్స్. ఇంకా వాటిని ఆయిల్లో వేపుకోవాలి. ఆయిల్లో వేపుకున్న తర్వాత వాటిని పక్కకు తీసి పెట్టుకోవాలి. నేనైతే కొంచెం మటన్ బాల్ గ్రేవీ కర్రీ చేశాను. వాటిని ఆయిల్లో బాగా వేపుకున్న తర్వాత వాటిని పక్కకు తీసేసుకొని అదే ఆయిల్లో టమోటా, ఆనియన్స్ వేసి కారము, ఉప్పు, పసుపు వేసి గ్రేవీ మాదిరిగా చేసి అందులోనే ఈ మటన్ బాల్స్ వేసుకోవాలి. ఈ మటన్ బాల్స్ గ్రేవీ కర్రీ చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.